సిరి ఏం చేసింది? అబ్బా సాకి, ఏమైంది నీకు? హనీ, ఇది నీ పనేనా? అవును, ఇక మీద సాకి నీ గురించి ఏమైనా చెప్పడానికి ట్రై చేసినా మూగదైపోతుంది. వావ్, భలే చేసా హనీ. నీకు అవసరమైతే చెప్పు, పూర్తిగా మూగదానిలా మార్చేస్తాను. అయ్యో పాపం వద్దులే, ఎంతైనా మన సాకియే కదా. అబ్బా ఏంటి సాకి విసిగిస్తున్నావు? చెప్పేదేదో సరిగ్గా చెప్పు. ఇందాక నేను పాలు తాగాను అని చెప్తుంది మమ్మీ. ఇది చెప్పడానికి అంత కష్టపడుతున్నావేంటి? వెళ్ళి పని చేసుకోపో. సాకి, లోపలికి వెళ్ళు. వెళ్ళు. అవును, ఈ బొమ్మ నీకెక్కడ దొరికింది? నిన్న నేను ఇల్లు మొత్తం వెతికినా దొరకలేదు, నీకెలా దొరికింది? మమ్మీ, అది గార్డెన్లో దొరికింది. అబద్ధం చెప్పకు. నేను గార్డెన్లో కూడా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. నిజం చెప్పు. చెప్పు. అబ్బాబా, పొద్దున్నే మొదలు పెట్టావా నీ క్లాసులు? అందుకే అంటారు డాక్టర్స్ ని టీచర్స్ ని పెళ్లి చేసుకోకూడదు అని. దొరికితే చాలు క్లాసులు పీకుతూ ఉంటారు. చాలు, ఇక మీ జోకులు ఆపుతారా? ఆపేశాను. ఏంటో చెప్పు. దీనికి ఆ బొమ్మ ఎక్కడ దొరికిందో చెప్పమంటే చెప్పట్లేదు. మీరైనా అడగండి. సిరి, ఈ బొమ్మ ఎక్కడ దొరికిందమ్మా? ఏరా, ఇలా మాటలతోనే సరిపెడతారా? స్కూలుకు పంపించేది ఏదైనా ఉందా? మరీ గారాబం ఎక్కువైపోయింది. దించుదాన్ని. రెడీ అయిపోయింది అత్తయ్య. అన్ని నేను చెప్తేనే చేస్తారా? మీరంతటా మీరు చేసుకోలేరా? 5 సంవత్సరాల నుంచి నువ్వు ఫోన్ చేసి చెప్తేనే పనులన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. అయినా నువ్వు అంజలి మీద అరవకపోతే పాపను నువ్వు రెడీ చేయొచ్చుగా. అయినా గుడి ముందు ధ్వజస్తంభంలా ఉన్నావు. ఏం ప్రయోజనం? ఫుల్గా తినడం, కూర్చోవడం తప్ప. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నేనేం చేయకుండానే 2 కొడుకుల్లో కూతుర్ని కన్నానా? దేవుడా, నేనేం మాట్లాడాను? నీకేం అర్థం వచ్చింది? అసలు వీడికి ఎన్ని సేవలు చేశానో తెలుసా? రోజు వీడికి స్నానం చేయించి, బట్టలేసి, అన్నం తినిపించి, ఆఖరికి భయంతో రాత్రులు పక్క నడిపినా శుభ్రం చేశాను తెలుసా? అలా నవ్వుతారే? చెప్పండి చెప్పండి. అమ్మా, ఇంకా ఆపు. ఎందుకు ఆపాలరా? నువ్వు పక్క తడిపిన విషయం, నేను అన్ని మార్చిన విషయం ఈ ఇంట్లో అందరికి తెలియాలిగా. అందరికి తెలియడానికి ఇదేమైనా ఆల్ ఇండియా న్యూసా? నేను దాని గురించి మాట్లాడటం లేదు. మరి దేని గురించి? అయినా కాలికి దెబ్బ తగిలి పొద్దున్నుంచి బాధపడుతుంటే కనీసం ఒక్కళ్ళన్నా పట్టించుకున్నారా? రామరామా, ఇన్నాళ్ళు నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను రా. కానీ ఇక్కడేం చేస్తున్నావండి? కొంప తీసి నువ్వు వాడిని కళ్ళలో పెట్టి చూసుకోమంటున్నావా ఏమిటి? నువ్వంత పెద్ద కారులోనే పట్టావు, వాడి కళ్ళలో ఏం పడతావు? అలా చూస్తావేమిటి? నేనేం తప్పుగా మాట్లాడాను? అసలు నా గురించి మీకెందుకు? మావయ్య, ఎందుకు అత్తయ్య ఆట పట్టిస్తున్నారు? ఏమండి, మీరు పాపని స్కూల్ దగ్గర దింపండి, నేను అత్తయ్య గారిని చూసుకుంటాను. అలాగే. మెల్లగా పదండి. జాగ్రత్తమ్మా. జాగ్రత్త ఏమిటి? జాగ్రత్తలు తీసుకోవాల్సింది మేము. పద మెల్లగా, జాగ్రత్తగా నడు. మెల్లగా.
సిరి వెళ్దామా? డాడీ ఈ రోజు హనీని కూడా స్కూల్ కి తీసుకెళ్తాను. మరి మీ ప్రిన్సిపల్ చూస్తే? ఎవ్వరు చూడకుండా మేనేజ్ చేసుకుంటా డాడీ, ప్లీజ్. సరే, ఓకే. థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం హనీ? ఒక ఆంటీకి హెల్ప్ చేయడం కోసం వెళ్తున్నాం. ఎవరా ఆంటీ? మనం ఎందుకు హెల్ప్ చేయాలి? నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి నాకు హెల్ప్ చేస్తున్నావు. అలాగే ఆంటీ నా ఫ్రెండ్ కాబట్టి ఆంటీకి హెల్ప్ చేస్తున్నాను. నీకు ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండే. నేను నీకు హెల్ప్ చేస్తానులే. నాకు భయంగా ఉంది హనీ. ఏంటిది? నేను చెప్పాను కదా ఆంటీ అని, తనని ఇందులోనే బంధించుంచారు. అవునా? ఎందుకు బంధించారు? కొంతమంది బ్యాడ్ పీపుల్స్ కలిసి మా ఆంటీని ఇందులో బంధించారు. పాపం హెల్ప్ చేసే వాళ్ళు లేక లోపల ఏడుస్తూ ఉంది. అయితే మనం ఇప్పుడు ఆంటీని బయటికి తీసుకొచ్చేద్దాం. మనం కాదు, నువ్వే ఆంటీని బయటికి తీసుకురావాలి. నాకు చెప్తున్నావేంటి? నువ్వెందుకు చేయవు? నువ్వు నా ఫ్రెండ్వి కదా, అందుకే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నా కోసం చెయ్యవా? సరే, నేనే తనని బయటికి తీసుకొస్తాను. వెళ్ళు సిరి. నాకు విముక్తి ప్రసాదించు. తొందరగా తీ. తొందరగా బయటకు తీ. హనీ, ఈ మాటలు ఎవరివి? మా ఆంటీవి. నువ్వు తనని బయటికి తీస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అలాగా? అయితే ఓకే.
బయటకు తెచ్చింది నువ్వేనా? ఏ అంజలి, అంత సులువుగా అంతమైపోతానా నేను? గీత, గీత ఇక్కడ, గీత ఇక్కడ, గీత ఇక్కడ, గీత ఇక్కడ. ఆ బ్రహ్మరాతని మార్చేయగల గీతని, నీ తలరాతని చెరిపేసే మృత్యువుని. ఏ ఏ అంజలి, ఆనందంతో నువ్వు పీల్చే నీ ఊపిరి నాకు నాకు తెలుస్తుంది. సంతోషంగా నవ్వే నీ నవ్వులు నాకు వినిపిస్తున్నాయి. ఉండవు, నీకు ఏమీ ఉండవు. నీ ఆనందాన్ని, సంతోషాన్ని, నవ్వులు ఏమీ ఉండవు. 5 సంవత్సరాలు నన్ను బంధించి నాకు నరకం చూపించావు. వదలను, ఎవ్వరిని వదిలిపెట్టను. నేను అనుభవించిన దానికి 10 నరకం చూపిస్తాను. క్షణక్షణం నేను పడ్డ బాధని నీ అణువణువుకు తెలిసేలా చేస్తాను. నీకు చావుని పరిచయం చేస్తాను. హనీ, నాకు భయంగా ఉంది. ఇది దయ్యమా? దయ్యాన్ని కాదే, నేను నీ పెద్దమ్మని. అందుకేనా నువ్వు మా మమ్మీలా ఉన్నావు? అయినా నువ్వు మా పెద్దమ్మవైతే మా ఇంట్లో ఉండాలి గాని ఇక్కడెందుకున్నావు? మీ అమ్మే నన్నిక్కడ బంధించేలా చేసింది. మా మమ్మీయా? ఎందుకలా చేసింది? ఎందుకంటే మీ అమ్మ ఒక నమ్మక ద్రోహి కాబట్టి. ఏం కాదు, మా మమ్మీ చాలా మంచిది. ఏయ్, నేను చెప్తున్నాను కదా చెడ్డదని. నువ్వే అందరినీ చంపేస్తా అంటున్నావు. నువ్వే చెడ్డదానివి. నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివే. ప్రాణం పోసి కొన్నది కదా. ముందు నీ ప్రాణాన్ని తీసేస్తాను. ఏయ్! చూడు. అమంగళం ప్రతిహతమగుగాక. అదేంటి స్వామి, ఎన్నడూ లేనిది మీరు కంగారు పడుతున్నారేమిటి? ఎప్పటికీ జరగకూడదనుకున్న ఘోరాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి రామం. అదేంటి స్వామి, మీకు కూడా పీడకలలు వస్తున్నాయా? కొన్ని కలలు కలలుగానే మిగిలిపోవాలి. కళ్ళను దాటి బయటకొస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరికి ప్రమాదం జరగబోతుంది స్వామి? అంజలి కూతురుకి. ఏమిటి, సిరిక? ఏం జరగబోతుంది స్వామి? కొన్ని నిజం కావచ్చు, ఇంకొన్ని ఊహగానే మిగిలిపోవచ్చు. ఇప్పుడు నేనేమి చెప్పలేను రాము. నువ్వు అంజలికి ఫోన్ చేసి నేను ఇచ్చిన విభూతిని రక్షణ రేఖగా వెయ్యటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని చెప్పు. పాపని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే స్వామి.
ఇందా కాలు నొప్పి అన్నావు? అబ్బా అవును, నిజంగా నొప్పే. వంగలేనమ్మ నెత్తిన పెడితే ఊరినే మోస్తానందుట. అలా ఉంది నీ వ్యవహారం. ఆ, ఏమన్నా సామెతది? ఆ? ఇందాక నుంచి కాలు నొప్పి అని ఓవర్ యాక్షన్ చేశావు. ఇప్పుడేమో మహారాణిగా అటు ఇటు పచాలు చేస్తున్నావు. నా కాలు నా నొప్పి నా ఇష్టం. ఆ? అవసరమైనప్పుడు నొప్పి పుడుతుంది, అవసరం లేనప్పుడు నొప్పి తగ్గిపోతుంది. ఇష్టమైతే గెంతుతాను, లేకపోతే పరిగెత్తుతాను. మధ్యలో మీకెందుకు? అయినా నా మీద నోరేసుకుని అలా పడకపోతే వెళ్ళామని పని చూసుకోవచ్చుగా. ఈ వయసులో నీ మీద నోరేసుకు పడ్డం తప్ప నాకేం మిగిల్చావు? ఆ, నా మొగుడుగా స్థానం ఇచ్చాను, ఇంకేం కావాలి? కోర్టులోని బంట్రోతు బతుక్కి నాకు ఏమీ తేడా లేదు. నువ్వు అన్నదే నేను వాగుతూ ఉండాలి. హలో. నేనమ్మా స్వామిగారి శిష్యుని రామం మాట్లాడుతున్నాను. ఆ, చెప్పండి స్వామి. స్వామిగారు ఇంటి ముందు ప్రతిరోజు విభూతితో రక్షణ రేఖ గీయడం మర్చిపోవద్దని గుర్తు చేయమన్నారమ్మా. ప్రతిరోజు వేస్తున్నాను స్వామి. అయినా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు? ఏవైనా సమస్యనా? మీరు కంగారు పడకండి, ఎలాంటి సమస్యలు లేవు. మంచి జరగడం కోసం మాత్రమే స్వామిగారు అలా చేయమన్నారు. తప్పకుండా స్వామిగారు చేయమన్నట్టే చేస్తాను. ఉంటాను స్వామి. అమ్మా, ఇంకో ముఖ్య విషయం. ఏంటి స్వామి? పాపని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా అంజలి, వినిపిస్తోందా? ఆ, వినిపిస్తుంది స్వామి. పాప జాగ్రత్తమ్మా. ఉంటాను. అలాగే స్వామి. అదేంటి, చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు? పాప జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఏదైనా సమస్య? ఎవరమ్మా ఫోన్లో? ఆ, అదే మావయ్య, స్వామీజీ గారి శిష్యులు. మళ్ళీ ఏంటట? అదే అత్తయ్య, విభూతితో రక్షణ రేఖ గీయటం మర్చిపోవద్దని గుర్తు చేయడానికి ఫోన్ చేశారు. ఆ, వాళ్ళ చేత చెప్పించుకునేంత వరకు ఎదురు చూడాలా? ఏ ముందుగా వెయ్యాలని తెలీదా? స్వామీజీ వారిని నేనే పిలిపించాలి, పూజలు నేనే చేయించాలి, ఇలాంటి విషయాలు కూడా నేనే గుర్తు చెయ్యాలి. అవసరం లేదత్తయ్య, ఇప్పుడే ఇంటి బయట విభూతి వేసేస్తాను. ఇంకా ఇక్కడే నుంచున్నావే, వెళ్ళు. అవకాశం వస్తే చాలు, కోడల పిల్ల మీద ఎప్పుడు అరుస్తూనే ఉంటావు. మీకు అవకాశం దొరికినప్పుడల్లా నన్ను తెప్పి పడవట్లా? కౌంటరా? సాకి, సాకి, ఏంటమ్మగారు? ఇక్కడ స్వామీజీ గారు ఇచ్చిన విభూతి ఉండాలి, చూసావా? లేదమ్మగారు. ఇందాకటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నావు కదా, మరి చూడకపోవడం ఏంటి? అంటే ఇందాక నేను చూశాను, అప్పుడుందమ్మా, కానీ ఇప్పుడు కనిపించడం లేదు. కనిపించడం లేదని ఇంత సులభంగా చెప్తున్నావేంటి? అది ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? ముందు అది ఎక్కడుందో వెతుకు. అది దొరకకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను, అర్థమైందా? అలాగేనమ్మా. వెళ్ళు. ఏమై ఉంటుంది? అంజలి, ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నావు? స్వామీజీ గారు ఇచ్చిన విభూతి కనపడడం లేదు మావయ్య. ఏంటి, కనిపించడం లేదా? నాకు తెలిసే నువ్విలాంటిదేదో చేస్తావని. చిన్న విభూతినే జాగ్రత్త పరచలేని దానివి సంసారాన్ని ఇంకేం జాగ్రత్తగా చూసుకుంటావు? నిన్న స్వామీజీ వారు అదే పనిగా చెప్పారా, జాగ్రత్త 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 అని. ఇప్పుడు అది కనిపించడం లేదు. అమ్మో, ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా అంజలి, నువ్వేం కంగారు పడకమ్మా. ఆ విభూతితో మనకి తప్ప ఎవ్వరికీ పని ఉండదు.
అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ప్రశాంతంగా వెతుకమ్మా, దొరుకుతుంది. ఆ విభూతితో మనకి తప్ప ఎవ్వరికీ పని ఉండదు. అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ప్రశాంతంగా వెతుకమ్మా, దొరుకుతుంది. అలాగే మావయ్య.